నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. శాతవాహన కళాశాల యాజమాన్యం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కళాశాల భవనాల్ని కూల్చివేసిన ఘటనలో బోయపాటి శ్రీకృష్ణపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టుగుంటలోని శాతవాహన కళాశాలలో ధర్నా నిర్వహించారు. కూల్చేసిన శిథిల భవనాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యాజమాన్యంకి ఒత్తాసు పలికిన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావుని అడ్డుకున్నారు. విద్యార్థి నేతలకి ప్రిన్సిపాల్కి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్లు మాట్లాడుతూ సుమారు 5 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన కళాశాల భవనాల్ని అక్రమంగా కూల్చివేసి విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. శాతవాహన కళాశాల హక్కుదారుడిగా సుప్రీంకోర్టు తీర్పు బోయపాటి శ్రీనివాస అప్పారావుకి అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు. భవనాలు కూల్చివేయాలని ఇవ్వలేదన్నారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భవనాలు కూల్చివేయడం దుర్మార్గమని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేసి సంతకం చేయించుకున్నప్పుడు కళాశాల విద్యార్థులు స్టాఫ్ చాలా నష్టపోతారని గగ్గోలు పెట్టిన ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు భవనాల కూల్చివేతపై మౌనం వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. బోధనేతర సిబ్బంది పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. శిథిలాల కింద విద్యార్థుల సర్టిఫికేట్లు, రికార్డులు, పాఠ్య పుస్తకాలు ఉన్నాయన్నారు. విద్యార్థుల జీవితాలతో యాజమాన్యం ఆడుకుంటుందని విమర్శించారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కళాశాలల భవనాల్ని కూల్చివేసిన ఘటన ఒకటి కూడా రాష్ట్రంలో జరగలేదని గుర్తు చేశారు. కూటమి పాలన పూర్తయిన 1 సంవత్సరంలోనే కళాశాలల్ని కూల్చివేసి విద్యార్థుల్ని ఉన్నత చదువులకి దూరం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కిడ్నాపులు చేసి బలవంతంగా ఆస్తులు, భూములు లాగేసుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రెడ్ బుక్ మీద ఉన్న ఆసక్తిని వదిలేసి పిల్లల పుస్తకాలు, చదువులపై దృష్టి సారించాలని లోకేష్ ని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాలని పరిరక్షించాలని కోరారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కళాశాల భవనాల్ని కూల్చివేసిన బోయపాటి శ్రీకృష్ణపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, నాయకులు గోపీచంద్, ఆనంద్, సురేంద్ర, రమేష్, అజాహర్, పూజిత్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా కళాశాల భవనాలను కూల్చివేసిన హక్కుదారులపై క్రిమినల్ కేసును వెంటనే వంకాయలపాటి శ్రీనివాసులు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. కబ్జాదారులకు కొమ్ము కాసిన వంకాయలపాటి శ్రీనివాసులు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. కబ్జాదారులకు కొమ్ము కాసిన వంకాయలపాటి శ్రీనివాసులు గారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యార్థులు చదువుకున్న కళాశాలలో కొమ్ము కాస్తున్నటువంటి శ్రీనివాసులు గారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కబ్జాదారులకు కొమ్ము కాసిన వంకాయలపాటి శ్రీనివాసులు గారిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. పోరాడతాం విద్యార్థులకు కళాశాలకు యథావిధిగా కొనసాగించేంత వరకు విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ఐక్యత. కాపాడుకుంటాం అక్రమంగా కబ్జాదారుల నుంచి పాల్పడుతున్నటువంటి శాతవాహన కళాశాల భూములను వెంటనే కాపాడుకుంటాం. కబ్జాదారుల నుంచి శాతవాహన కళాశాల భూముల్ని కాపాడుతాం. కబ్జా కోరల నుంచి శాతవాహన కళాశాల భూముల్ని ముందస్తు సమాచారం లేకుండా కళాశాల భవనాలను కూల్చివేసిన హక్కుదారులపై క్రిమినల్ కేసులను వెంటనే నాకు మీడియా ముందు మాట్లాడారు కదా, మీడియాకి చెప్పిన సమాధానం చెప్పండి, స్టాఫ్ చెప్పండి. వ్యక్తిగత ఒక వ్యక్తి ఏమో కిడ్నాప్ చేసిన అనేసి నన్ను కాపాడడం, ఇంకొక వ్యక్తి వచ్చేసరికి నన్ను మాట్లాడడం, ఆయన సంతకం పెట్టడం. ఇక్కడ స్టూడెంట్స్ అనేది స్టాఫ్ ఉంది, ఇంతమంది స్టాఫ్ ఉంటే ఎక్కడ ఇంత అన్యాయమా? మరి మళ్ళా ఇంకొకరు కిడ్నాప్ చేస్తారు, ఆడ సంతకం పెట్టండి సార్, కొంతైనా ఉండాలి. కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ స్టాఫ్ డబ్బులు ఇచ్చారు. అతను మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, ప్రిన్సిపల్ ఈ కాలేజ్ గురించి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ రోజు ఎందుకు ఏం లేకపోతున్నాడు? ఈ కళాశాల ఎంతమంది విద్యార్థులకి అన్యాయం చేయాలి, వాళ్ళకి అందరికి కూడా విద్యను దూరం చేస్తాను చెప్పిన ఇంటర్వ్యూ ఈ రోజు చెప్పలేకపోతున్నాడు.
స్టాఫ్ భాగస్వామ్యం ఉంది సార్, అందుకని మేము మాట్లాడుతున్నాం, లేకపోతే మాకేం సంబంధం. కానీ వాళ్ళు కూడా డెవలప్మెంట్లో మెంబర్స్ వాళ్ళ మనీతో కూడా పూల్ అప్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్. ఒక నెల జీతం ఇచ్చారు సార్ స్టాఫ్, 80, 80 ప్రాంతాల్లో. మేము కాకపోవచ్చు కానీ స్టాఫ్ మాత్రం ఒక నెల జీతాలు ఇచ్చి సైట్ కొన్నది 4 లక్షలు. స్పోర్ట్స్ పిల్లలు సర్టిఫికేట్లు మొత్తం లైబ్రరీలో ఫైల్స్, లైబ్రరీ బుక్స్ మొత్తం అంతా అయిపోయింది. ఆన్ రికార్డు సార్, ఇక కనపడుతున్నాయి కదా మీకు. ఇచ్చింది అనేది ఆన్ రికార్డు. అరే ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా చెప్పకుండా తీసేస్తున్నారని. కనపడలేదు అక్కడ లైబ్రరీలో పుస్తకాలు అవన్నీ. లైబ్రరీలో చూడండి బుక్స్ ఎలా ఉన్నాయో. ఈ రోజు కనిపిస్తుంది కదా సార్, చూడండి, మీరు చూడండి, మీరు తీసే ఉంటారు.